హాయ్ హలో నమస్తే. ఈ రోజు మనము 22వ తారీఖు రోజు లాంచింగ్ వెంచర్లోకి వచ్చాము. ఇది మనకు కనిపించేది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు NH44. ఇప్పుడు మనము ఏదైతే 22వ తారీఖు లాంచింగ్ ఉందో ఆ వెంచర్లోకి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం వెంచర్లోకి వచ్చేసాము. ఇదే మనకి ఏదైతే 22వ తారీఖు ఈ ఆదివారము 2024 మెగా మేళ ఏదైతుందో ఇదే వెంచరు. ఈ వెంచర్ చూసినట్టయితే మనకి చుట్టూ కంపౌండ్ వాళ్ళు అండ్ ఇది నిలబడ్డ రోడ్ ఏదైతుందో 100 ఫీట్ల రోడ్. ఇది మనకు అక్కడ చూడొచ్చు 30 ఫీట్ల రోడ్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ మెగా మేళ మనకు అక్కడ చూసుకున్నట్టుగా ముందుకు కనిపిస్తుంది. మనకి ఏదైతే మేడ్చల్ లో ఉన్న పట్టణం అది అంటే కూటవే దూరంలో ఉన్నాం మనము. NH44 నుంచి చూసుకుంటే ఓన్లీ కేవలం 800 మీటర్లు మాత్రమే ఉంది. ఇది అక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ రోజు తీసుకొని ఈ రోజే కట్టుకునే నివాస ప్రాంతం ఇది. మన వెంచర్ యొక్క ఎమ్యూనిటీస్ అంటే దీనిలో ఇచ్చే మన ఏవైతే అద్భుతాలు ఉన్నాయో మీకు చూపిస్తున్నాను. ఇది చూసుకుంటే మనకి 100 ఫీట్ల రోడ్డు, ఇక్కడ చూసుకున్నట్టయితే 30 ఫీట్ల రోడ్లు. దీంట్లో మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ ట్యాంక్ అండ్ ఫుడ్ బోర్డ్స్ అండ్ చిల్డ్రన్స్ పార్క్ ఏరియా ఇవన్నీ మనము ఇందులో ఇస్తున్నాం జరుగుతుంది. ఇది మన ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే 100% వాస్తు క్లియర్ టైటిల్ కలిగిన వెంచర్. ఇది HMDA రేరా వెంచర్. మన ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ హైలైట్స్ చూసుకున్నట్లయితే మన ప్రాజెక్టు మేడ్చల్ నగరానికి ఆనుకొని ఉన్నది. ప్లస్ మన ప్రాజెక్ట్ నుంచి మేడ్చల్ బస్ స్టాప్ కు చూసుకుంటే 3 నిమిషాల డ్రైవ్ లో వెళ్ళవచ్చు. అది మన ప్రాజెక్ట్ నుంచి డబిల్పూర్ MMTS 5 మినిట్స్ జర్నీ. తర్వాత అదేవిధంగా కన్లకోయ ఎలిఫెంట్ పార్క్ అనేది 15 నిమిషాల జర్నీలో ఉంది. అదేవిధంగా 5 నిమిషాలలో మనకి బండమాగారంలోని PSI IT నెలకొల్పినారు. అక్కడ ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇదే మార్గంలో చూసుకుంటే మనకి దుండిగల్, మేడ్చల్, కన్లకోయ ఇక్కడ చాలా ఎంప్లాయ్మెంట్ జోన్ గా ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకు IIT ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్, ఆటోమొబైల్స్, ఫార్మా రంగాలకి పెద్దపీట వేయనున్నది. ఈ రోజు మీ చిన్న పెట్టుబడి రాబోయే తరాలకు అతిపెద్ద రాబడి.